నేపాలీ గ్యాంగ్ ఆట కట్టించారు సైబరాబాద్ పోలీసులు. కమిషనర్ మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. మాదాపూర్ మన ఇన్స్పెక్టర్ రవీందర్, అదేవిధంగా మన ఇన్స్పెక్టర్ బాలరాజు అక్కడ నేపాల్ బార్డర్లో ఉండి ఈ మొత్తం ఆపరేషన్ అనే చూశారు. మన ఇన్స్పెక్టర్ సుధీర్ బాగా చేశారు. వీళ్ళందరూ కూడా కలిసి మన ఎస్ఐ హరిశంకర్, ఎస్ఐ లాల్ మదారు, ఎస్ఐ విజయ్, మొత్తం ఎస్ఓటి టీము, రాయదుర్గం పోలీస్ టీము బాగా కోఆర్డినేషన్ ఎఫర్ట్తో ఈ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా మనము ఈ ఇంకా ఎబ్స్కాన్ ఉన్న 6గురిని కూడా త్వరలో అరెస్ట్ చేయడం జరుగుతుంది. పబ్లిక్ అందరు కూడా కోరుతున్నాను, అంతకుముందు కూడా మనం చాలాసార్లు చెప్పడం జరిగింది, మీరు ఎవరైనా ఇంట్లో పని మనిషిగా పెట్టుకోవాలంటే మీరు వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చినారు, ఏం పని చేసినారు అనేది మీరు అందరూ కూడా వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేయాల్సిందే. మీరందరూ కూడా వెరిఫై చేయకుండా ఎవరో రెఫరెన్స్ వచ్చింది, మా దోస్తు చెప్పారు, రిలేటివ్ చెప్పారని చెప్పి నమ్మొద్దు. అదేవిధంగా వాళ్ళు ఎక్కడ పని చేశారంటే అక్కడ ఇంటి ఓనర్తో మాట్లాడండి, ఎట్లా పని చేసినారు, ఎట్లా ఉంది ఆయన ప్రవృత్తి, ఏం చేసేవాడు, ఆయన రిలయబుల్ ఉండేవాడా, ఆయన ఇంటిగ్రిటీ ఎట్లా ఉంది, అది వెరిఫై చేయాల్సింది. ఆయన బ్యాక్గ్రౌండ్ చెక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రజలందరూ కూడా కోరుతున్నాను, ఉట్టే ఎవరో మంచి పని చేసే వాళ్ళు ఉన్నారు, మంచి యాక్టివ్ ఉన్నారు అని చెప్పి మీరు ఎవరో రెఫరెన్స్ ఇచ్చారని చెప్పి స్టేట్ వే వాళ్ళని రిక్రూట్ చేయొద్దని చెప్పి నేను కోరుతున్నాను. అదేవిధంగా ఎవరైనా రిక్రూట్ చేసే ముందు మీరందరూ కూడా పర్సనల్గా వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని స్టడీ చేయండి, ఎవరు ఏమో వాళ్ళు ఇంటర్వ్యూ చేసిన తర్వాతనే వాళ్ళని తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా వీళ్ళు ఇంట్లో పని చేసినప్పుడు ఎవరెవరు వచ్చి పోతున్నారు, వాళ్ళు రాత్రి టైంలో ఎక్కడెక్కడ వెళ్తున్నారా, ఏ టైంకి వస్తున్నారు, ఏ టైం పోతున్నారు, మధ్యలో ఏమాత్రం ఫోన్స్ అటెండ్ అవుతున్నారా, ఏమాత్రం సంశయాస్పద యాక్టివిటీస్ ఉన్నావా, మీరు వాచ్ చేయాల్సిందే. ఏదో వచ్చినారు పని చేసినారని చెప్పి, ఎందుకంటే ఈ మధ్యలో అందరూ కూడా ఈ ఎవరెవరు సర్వెంట్స్ పైన మనం ఆధారపడాల్సి వచ్చింది. ప్లీజ్ డోంట్ బీ టూ మచ్ డిపెండెంట్ ఆన్ ది వర్కర్స్. మీరు వాళ్ళకి కూడా లిమిటేషన్ ఉండాలి, ఏ స్పేస్కి వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళొద్దు, ఎక్కడ అనేది మీరు ఒక హద్దు వాళ్ళకి పెట్టుకోవాలి. వాళ్ళు ఏమాత్రం మీ మెయిన్ బెడ్రూమ్ కానీ మీరు ఎక్కడ వాల్యుబుల్స్ పెట్టిన రూమ్లో వాళ్ళని ఒకటిగా పంపొద్దు, ఒంటిగా పంపొద్దు, అన్సూపర్వైజ్డ్గా వాళ్ళకి పని చేయడానికి వదలొద్దు. వాళ్ళు అక్కడ మెయిన్ బెడ్రూమ్లో కానీ మీ వాల్యుబుల్స్ పెట్టిన రూమ్లో మీరు పంపిస్తారంటే వాళ్ళు ఎవరు ఉండాల్సిందే.